హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి మరో చక్కటి లంచ్ బాక్స్ రెసిపీ ఆలు ఎగ్ రైస్ అండి. దీంట్లో ఎటువంటి మసాలాలు వాడకుండా చక్కగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత 4 వెల్లుల్లిపాయ రెబ్బలు క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసి ఇవి చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 ఆలుగడ్డ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై అవనివ్వాలి. ఇట్లా చేసుకుంటే తొందరగా కుక్ అవుతాయి. చూడండి, ఆలుగడ్డ ముక్కలు మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను నేను. మీరు 3 అయినా వేసుకోవచ్చు, 4 అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఈ విధంగా ఈ 2 ఎగ్గుల్ని వేసేసుకోవాలి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చక్కటి లంచ్ బాక్స్ అయితే పెట్టొచ్చండి పిల్లలకి. మనం స్పెషల్గా బయట నుంచి అన్నీ కొనుక్కొచ్చి పెట్టాలని ఏమి ఉండదు. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చక్కగా ఉప్పు, కారం, పసుపు అంతే చాలు. ఇంకా మసాలాలు గట్ట ఏమి వేసుకునే అవసరం లేదు. మసాలాలు ఎక్కువ వాడడం కూడా మంచిది కాదు కాబట్టి ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సరిపడా రైస్ కూడా వేసుకొని ఈ రైస్ అంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లో బాగా కలుపుకోవాలి. రైస్ పొడి పొడిలాడుతూ ఉంటే ఇలాంటి రైస్లకి ఫ్రైడ్ రైస్లు చేసుకున్నప్పుడు బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే ఒక 2 లంచ్ బాక్సులకి సరిపోతుందన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో నిమ్మరసం కొద్దిగా పిండుకుంటే సరిపోతుందండి. ఒక హాఫ్ నిమ్మకాయ చక్కెర పిండుకుంటే సరిపోతుంది, జస్ట్ ఫ్లేవర్ కోసం. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ లెమన్ రైస్ లాగా అయిపోతుంది కాబట్టి జస్ట్ హాఫ్ సరిపోతుంది. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి చక్కటి ఆలు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూసారా ఎంత బాగుందో? ఇంతే. ఇంకా వీటిని చక్కగా లంచ్ బాక్స్లోకి పెట్టేస్తే చాలా బాగుంటుంది. సో మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.